Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాసెస్లో టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రీవియస్ క్లాసెస్ మనం ఒక 10-15 క్లాసెస్ నుంచి టెన్సెస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెన్సెస్లో 3 types ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. ఈచ్ వన్ హ్యాస్ 4 subtenses కదా. మనం అదే కదా ప్రీవియస్ క్లాసులో చెప్పుకుంది. మనం ఫస్ట్ క్లాస్లోనే టెన్సెస్ టాపిక్ స్టార్టింగ్లోనే టెన్సెస్ 3 types ఉంటాయని, దాంట్లో ఈచ్ టెన్స్ హ్యాస్ 4 subtenses అని, ఇంకా వాటిలో అవి నేమ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఇట్లా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్, ఇంకా వాటికి 4 types ఆఫ్ subtenses ఉంటాయని చెప్పుకున్నాం. ఇంకా మనకి ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈ ప్రజెంట్ టెన్స్లో మనకి ఉన్న సబ్టెన్సెస్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి మనకి ఉన్న 4 subtenses. మనం ఫస్ట్ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్, ఒక ఆ సెంటెన్సెస్ని క్వశ్చన్ ఫామ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చూసుకున్నాం. నెక్స్ట్ సేమ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా అలాగే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఆ క్వశ్చన్ ఫామ్ అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నాం. అంటే దీంట్లో కూడా మనం పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం. కాకపోతే ఈ క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్, ఈ క్వశ్చన్గా ఎలా ఫామ్ చేయాలనే సెంటెన్స్ మాత్రమే చూసుకోలేదు. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇవి క్వశ్చన్ ఫామ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ కింద సెంటెన్సెస్ కన్వర్ట్ చేయాలంటే మనకి పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ తెలియాలి కదా. సో ఫస్ట్ ఈ సెంటెన్సెస్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ని తీసుకొని వాటిని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఫామ్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వి టేక్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీంట్లో మనం ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకుందాం. సో మనం నేను జస్ట్ ఇప్పుడే మూవీ చూశాను. ఓకే, నేను ఇప్పుడే ఆ మూవీ చూశాను అని చెప్పాను. సో నేను అంటే ఎవరు? నేను అంటే ఏమొస్తుంది? ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? నేను అంటే ఐ. సో ఒకసారి మీకు ఫార్ములా అందరికీ గుర్తుండడానికి సబ్జెక్ట్ ప్లస్ have or has main verb so this is the formula for present perfect tense in positive sentences. ఇది కదా మనం subject plus have or has main verb లో last form of the verb form, next ఎక్స్ట్రా రిమైనింగ్ మ్యాటర్. సో నేను సబ్జెక్ట్ ఏమో ఐ అంటే నేను ఇప్పుడే ఆ మూవీ చూశాను. నేను అప్పుడు ఏం చెప్పాలి? ఐ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఐ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? హ్యావ్ అవుతుందా, హ్యాజ్ అవుతుందా? ఐ. సో హ్యావ్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, హ్యాజ్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ లో మాత్రమే హ్యాజ్ అనే వర్డ్ మనకు వస్తుంది. సో ఐ హ్యావ్, నేను మూవీ చూశాను అంటే ఏమొస్తుంది? సీన్. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ. ఓకే, ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ. నేను ప్లస్ ఎందుకు పెట్టానంటే మీకు ఫార్ములా ప్రకారం అర్థం కావాలండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్,
మెయిన్ వర్బ్లో పాస్ట్ పార్టిసిపల్, నెక్స్ట్ రిమైనింగ్ మ్యాటర్. సో మీకు అర్థమవుతుందని మళ్ళీ ఇట్లా పెట్టాను. హెల్పింగ్ వర్బ్ ఇది, మెయిన్ వర్బ్, దిస్ ఈస్ ఎక్స్ట్రా. సో మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేసింది కదా, ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూశాను. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో నెగిటివ్ సెంటెన్స్కి మనం అనుకున్న ఫార్ములా ఏంటి, ఈ హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ అనే వర్డ్ మాత్రం వస్తుంది, అదొకటే డిఫరెన్స్. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్లో సేమ్ పాస్ట్ పార్టిసిపల్, రిమైనింగ్ ఎక్స్ట్రా. సో ఈ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్ కిందకి ఫామ్ చేయాలి. సో సేమ్ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఐ, ఓకే. నెక్స్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏముంది హ్యావ్, నెక్స్ట్ నాట్ ప్లేస్లో నాట్, మెయిన్ వర్బ్ ప్లేస్లో ఏముంది సీన్ దట్ మూవీ. చూడండి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూడలేదు. సో ఇక్కడ హ్యావ్ నాట్ ఒక దగ్గర కలిసాయి అనుకోండి, ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో హ్యావ్ ఇంకా నాట్, లేకపోతే హ్యాస్ ఇంకా నాట్, ఇటువంటి సెంటెన్సెస్ మీకు ఎక్కడ కనపడ్డా కానీ దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. హ్యావ్ నాట్ అయితే హ్యావెంట్ అని, హ్యాస్ నాట్ అయితే ఓకే ఇలా రాసుకోవచ్చు. సో మనం ఇలా హ్యావ్ ప్లస్ నాట్, హ్యావ్ నాట్ ఒక దగ్గరే వచ్చినట్లయితే ఇట్లా రాసుకోవచ్చు, హ్యావెంట్ అని. హ్యాస్ నాట్ ఈ రెండు వర్డ్స్ ఒక దగ్గర వచ్చినప్పుడు ఇలా హ్యాజెంట్, హ్యాజ్ నాట్, హ్యాజెంట్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మనకు వచ్చిన ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేసామా. ఇప్పుడు ఈ నెగిటివ్ సెంటెన్స్ ఏంటో చూడండి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ. ఈ సెంటెన్స్ ఏంటి, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ. ఇప్పుడు మనం దీన్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనకున్న ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్తో పాటు ఇంటర్చేంజ్ చేయాలి. అర్థమైందా, ఇంటర్చేంజ్ అంటే దీన్ని ఇటు అంటే దీని పొజిషన్స్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. సో హ్యావ్ అనేది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను ఇక్కడ, ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ అని నువ్వు చెప్పావు. సో నేను అడగాలంటే క్వశ్చన్గా హ్యావ్ ఐ అంటామా, హ్యావ్ ఐ నాట్ సీన్ దట్ మూవీ అంటామా. నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు అన్నప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, యూ కదా, యూ అంటే ఏంటి నువ్వు. సో హ్యావ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది, హ్యావ్ యూ నాట్ సీన్ దట్ మూవీ, హ్యావ్ యూ నాట్ సీన్ దట్ మూవీ. ఇది క్వశ్చన్ కాబట్టి మనం వి పుట్ ఏ క్వశ్చన్ మార్క్ హియర్, హ్యావ్ యూ నాట్ సీన్ దట్ మూవీ, నువ్వు ఆ మూవీ చూడలేదా. మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా, హ్యావ్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి, ఇలా కదా, హ్యావెంట్. ఓకే, సో దీన్ని మనం ఒకవేళ ఇలా రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం అదేలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ హ్యావ్ యూ నాట్ అన్నాం కదా, ఒకవేళ హ్యావెంట్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈ వర్డ్ని ఇక్కడ ముందు రాసుకోండి, haven't, same, haven't you seen that ఏం లేదు. ఈ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎలా విడివిడిగా హ్యావ్ నాట్ అని ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్ని ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ ఎలా ఫామ్ చేసుకున్నాం అంటే, ఇక్కడ హ్యావ్ ప్లస్ నాట్ని ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, హ్యావెంట్ అని. సో ఈ హ్యావెంట్ని ముందు పెట్టుకొని ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ ఉంది, హ్యావెంట్ని కలుపుకున్నాం. సో ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ యూ అవుతుంది కదా,
యూ అని రాసుకొని యాస్టీస్గా ఇక్కడ సేమ్ రాసుకొని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం అంతే. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ హ్యావ్ నాట్ని కలిపేసి ఒక దగ్గర రాసుకున్నాం. సో హ్యావ్ అండ్ యూ, ఇక్కడ మళ్ళీ నాట్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి నాట్ లేకుండా సీన్ దట్ మూవీ అని మళ్ళీ ఈ క్వశ్చన్ ఫామ్ని ఇంకొక విధంగా రాసుకున్నాం. సో ఇది ఒక సెంటెన్స్ తీసుకొని ఫస్ట్ చూడండి, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫార్ములా రాసుకున్నాం. దానికి ఏం రాసుకున్నాం, మళ్ళీ పాజిటివ్ వేలో ఒక సెంటెన్సెస్ని క్రియేట్ చేసుకున్నాం, ఒక సెంటెన్స్ని. దాని తర్వాత మళ్ళీ ఒక నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. ఆ నెగిటివ్ సెంటెన్స్ని ఇలా రాసుకున్నాం. బ్రీఫ్గా రాసుకుని దాన్ని క్వశ్చన్ ఫామ్ కిందకి కన్వర్ట్ చేసాం. ఆ క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేశాక దానికి హ్యావ్ నాట్ని ఎలా రాయాలి, ఇంకో ఫామ్ ఉంది కదా, దాన్ని హ్యావ్ నాట్ ఎలా రాయాలి అనేది. సో దాన్ని ఇలా రాసుకొని ఇంకొక మెథడ్ ఆఫ్ క్వశ్చన్లో రాసుకున్నాం. సేమ్ ఇలాగే మనం ఇప్పుడు హ్యావ్ వచ్చే వర్డ్తో యూజ్ చేసుకొని ఒకటి రాసుకున్నాం కదా. నెక్స్ట్ అంటే హ్యాజ్ రావాలంటే ఏం చేయాలి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది కాబట్టి అటువంటి వర్డ్ ఇంకొకటి తీసుకొని మనం ఈ క్వశ్చన్ ఫామ్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చేలా ఒక సెంటెన్స్ తీసుకున్నాం, అంటే మనం హ్యాజ్ యూజ్ చేసేలాగా. సో మనం యాజ్ టీజ్గా మళ్ళీ ఫార్ములా రాసుకున్నాం. హ్యావ్ ఆర్ హ్యాస్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాజిటివ్ సెంటెన్స్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం అనుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో వి టేక్ హీ, అతను ఇప్పుడే వచ్చాడు, అని మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం, అతను ఇప్పుడే వచ్చాడు అని. హీ ప్లస్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా హీ అంటే. సో అప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా, హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాస్ గానే ఉంటుంది. సో హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే వచ్చాడు. ఓకే, దీని మీనింగ్ ఏంటి, హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ అంటే అతను ఇప్పుడే వచ్చాడు. సో దీన్ని మనం ఏం చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో సేమ్ ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇప్పుడు మనం రాయబోయేది నెగిటివ్ సెంటెన్స్. సో మీరే చెప్పండి, చూడండి ఒకసారి, మనకి పాజిటివ్కి నెగిటివ్కి ఉన్న ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మిడిల్లో మనకి నాట్ అనేది వస్తుంది కదా నెగిటివ్ సెంటెన్స్కి. సో సేమ్ హీ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి, హీ హ్యాస్ నాట్ కమ్ జస్ట్ నౌ. చూడండి ఒకసారి సెంటెన్స్ కరెక్టేనా, హీ హ్యాస్ నాట్ కమ్ జస్ట్ నౌ. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, అతను ఇప్పుడే వచ్చాడు. ఇక్కడ చూడండి, అతను ఇప్పుడే రాలేదంటామా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నది ఏంటంటే వీటికి మీనింగ్స్ చెప్పుకున్నాం. ఎట్ అంటే ఏంటి, ఇంకా అని. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ నౌ అని రాయకూడదు. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్, ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఎట్ ఎక్కడ యూజ్ చేయాలని. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్ అంటే అతను ఇంకా రాలేదు. హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే వచ్చాడు. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్. సో దీన్ని మనం
హ్యాస్ ప్లస్ నాట్ కనిపించినప్పుడు, హ్యాస్ నాట్ కనిపించినప్పుడు ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇలా కూడా ట్రై చేద్దాం. హీ హ్యాజంట్ కమ్ ఎట్. ఓకే, మనం ఈ సెంటెన్స్ని సేమ్ ఇదే నెగిటివ్ సెంటెన్స్ కాకపోతే ఇది ఇంకొక వే ఆఫ్ రైటింగ్. హ్యాజ్ నాట్ని మనం హ్యాజంట్గా రాసుకున్నాం. సో దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ కింద కన్వర్ట్ చేయాలి. క్వశ్చన్ ఫామ్లో మనం ఎలా రాస్తామంటే, క్వశ్చన్ ఫామ్లో ఏం చేయాలి, ఇక్కడ మనకున్న ఈ హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొని రావాలి, ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలని చెప్పాను కదా. సో హ్యాజంట్ హీ కమ్ ఎట్. చూడండి క్వశ్చన్ మీనింగ్ చూడండి. హ్యాజంట్ హీ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదా. ఇది క్వశ్చన్ మీనింగ్. హ్యాజంట్ హీ కమ్ ఎట్ అంటే ఏంటి, అతను ఇంకా రాలేదా. మనం దేనికి క్వశ్చన్ ఫామ్ కన్వర్ట్ చేసింది, ఈ నెగిటివ్ సెంటెన్స్కి కదా. ఈ నెగిటివ్ సెంటెన్స్కి మనం క్వశ్చన్ అనేది రాసాం. సో ఇప్పుడు మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదా, మనం ఈ పాజిటివ్ సెంటెన్స్కి కూడా క్వశ్చన్ ఫామ్ రాద్దాం. ఓకే, ఈ పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్ ఎలా రాయాలంటే చూడండి, హ్యాస్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ లాగానే హెల్పింగ్ వర్బ్ ముందుకి అంటే ఈ ప్లేస్లో ఇంటర్చేంజ్ చేసుకొని హ్యాస్ హీ కమ్ జస్ట్ నౌ. హజంట్ హీ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదా. హ్యాస్ హీ కమ్ జస్ట్ నౌ, అతను ఇప్పుడే వచ్చాడా. సో చూడండి, ఇది పాజిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ఫామ్, ఇది నెగిటివ్ సెంటెన్స్ కి. సో మనం పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా తెలుసుకొని దానికి సెంటెన్స్ అనేది ఫామ్ చేసాం. నెక్స్ట్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ ని కన్వర్ట్ చేసాం. సో ఈ టూకి ఫస్ట్ మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ఫామ్ మనం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి, పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. సో మీకు నేను ఇచ్చే వర్క్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టుగానే ఫస్ట్ హ్యావ్ వచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని నుంచి మీ ఓన్ సెంటెన్స్గా ఇలా కన్వర్ట్ చేసుకొని ఫస్ట్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి, తర్వాత పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్. నెక్స్ట్ హ్యాజ్ వచ్చే వర్డ్ ఇంకొకటి తీసుకొని సబ్జెక్ట్ తీసుకొని ఇంకొక మీ ఓన్ సెంటెన్స్ సేమ్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్కి క్వశ్చన్ ఫామ్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్. సో దట్ ఈస్ ద వర్క్ యూ హ్యావ్ టు డూ. ఓకే చిల్డ్రన్, ఈ రోజుతో మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ నెగిటివ్ ఇంకా క్వశ్చన్ ఫామ్ మనకి దీంతో ఇవి కంప్లీట్ అయిపోయాయి. యూ విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఏదైతే అది యూ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.